ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండును గాక. గత రాత్రి అంతా దేవుడు మనందరికీ మంచి నిద్ర అనుగ్రహించి మరొకసారి తన యొక్క నూతన దినం అనుగ్రహించి ఉన్నారు. ఈ యొక్క నూతన దినం మనకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ సమయం అందు మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కన్నులు మూసుకోండి. పరిశుద్ధుడ మహోన్నతుడ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చిన విధానంకై నీకు వందనాలు. ఈ దినమంతా మీరు మా తోడుగా ఉండండి. మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణంలో అంతట్లో ప్రభు మీరు మాతో ఉండి ఇదిగో నాయన ఈ దినం కావలసిన దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా మా పైన కుమ్మరించగలరని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సార్లు పరిశుద్ధ గ్రంథంలో చదివాము. అంతటా కూడా చాలా సార్లు చాలా మంది దైవజనులు చెప్పగా మనం అందరం కూడా విని ఉంటాం. మనందరికీ తెలిసినటువంటి పేరు బైబిల్లో ఎబ్బేజు. ఎబ్బేజు ప్రార్థన చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఎబ్బేజు గారు ప్రార్థించిన వెంటనే దేవుడు ఆయన అడిగినవన్నీ కూడా ఆయన మనవి అంతా కూడా ఆలకించి దేవుడు ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనము గత కొంతకాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మన ప్రార్థనలకు జవాబు రాదు. కానీ ఎబ్బేజు చిన్న ప్రార్థన చేసినట్టే ఏమన్నాడు చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి గమనించండి, మనం చదువుదాము. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసేను. దేవునికి స్తోత్రం. ఎబ్బేజు గారు మొట్టమొదటి అన్నారంట, దేవా నన్ను నిశ్చయంగా మీరు ఆశీర్వదించండి అని అన్నారంట. వెంటనే దేవుడు అతని మొర విన్నాడంట. రెండోదిగా గమనించినట్లయితే నా సరిహద్దులను విశాలపరచుము అని అన్నాడంట. వెంటనే ఆ ప్రార్థన కూడా విన్నాడంట. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము అని అన్నాడంట. అది కూడా విన్నాడంట. నాకు ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేశాడంట. 4 అంశాలు ప్రార్థన చేశాడు. ఈ 4 అంశాలు దేవుడు వెంటనే విని ఆయన యొక్క ప్రార్థనకు జవాబు ఇచ్చేశాడు. అయ్యో, మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం, మరి మనకెందుకు దేవుడు జవాబు ఇవ్వట్లేదని చెప్పి చాలా సార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు అలా మన జీవితంలో మనము జవాబును పొందలేకపోతున్నాం? ఎబ్బేజు గారు వచ్చారు, అయ్యా నిశ్చయంగా నన్ను ఆశీర్వదించమన్నాడు, నాకు కీడు రాకుండా నన్ను కాపాడమన్నాడు, నా సరిహద్దులను విశాలపరచమన్నాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో వెంటనే ఎబ్బేజు గారికి దేవుడు ఆయన మనవి విని ఆయనకు కావలసినవన్నింటినీ కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి మనం ఎంతకాలం నుంచి ప్రార్థన చేసినప్పటికీ మన జీవితంలో మనం ఎందుకు ప్రతిఫలం పొందలేకపోతున్నాం? మనం అడిగినటువంటి వాటిని దేవుడు మనకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు, సహాయం చేస్తాడు, తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఒకవేళ ఎబ్బేజు గారిని మనం ఒకవేళ గమనించినట్లయితే ఎబ్బేజు గారి యొక్క జీవితము చాలా దీనంగా ఉంది. ఎబ్బేజు అనగా వేదన. తన తల్లి తనకు వేదనలో జన్మనిచ్చిందంట. బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు తనకు జన్మనిచ్చింది కనుక ఆనాడు తనకు వేదన అనే పేరు పెట్టడం జరిగింది. ఈరోజు వేదన అనే పేరు ఒకవేళ ఎవరైనా పెట్టుకోగలుగుతారా? శ్రమ అనే పేరు పెట్టుకోగలుగుతారా? దరిద్రుడు అనే పేరు పెట్టుకోగలుగుతారా? దాని చేత ఎవరైనా పిలువబడడానికి ఇష్టపడతారా అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే ఎవరు కూడా ఆ విధంగా పేరు పెట్టరు, ఎవరు కూడా ఆ విధంగా పిలువబడడానికి కూడా ఇష్టపడరు. కానీ ఆనాడు తన తల్లి చాలా వేదనలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఏమి తోయలేని పరిస్థితుల్లో, నిజంగా చెప్పాలంటే బాధకరమైనటువంటి పరిస్థితుల్లో ఎబ్బేజు గారు జన్మించడం జరిగింది. ఆ బాధల్లో, ఆ వేదనలో పుట్టినటువంటి ఆ కుమారుని చూసి వెంటనే ఎబ్బేజు అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. తను తెలివికి వచ్చేంత వరకు, తను జ్ఞానం వచ్చేంత వరకు తను వేదన అనే పిలువబడ్డారు. అయ్యో, నువ్వు వేదనలో పుట్టావయ్యా, అందుకే నీ తల్లి ఎబ్బేజు అని పేరు పెట్టింది. నువ్వు దుఃఖంలో పుట్టావయ్యా, నువ్వు కష్టకాలంలో పుట్టావయ్యా అని చెప్పి తన జీవిత కాలం అంతా కూడా వేదన 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 అని అనేకల చేత తను పిలువబడ్డాడు. తన హృదయం ఎంతగానో ఆ రోజు బాధపడి ఉంటుందండి. ఈరోజు మన పేరు సరిగ్గా మన తల్లిదండ్రులు పెట్టకపోతే మనకు కూడా చాలాసార్లు బాధ అనిపిస్తూ ఉంటుంది. నా పేరు ఎందుకు ఇలా పెట్టారు, నా పేరు నేను మార్చుకుంటానని చెప్పి చాలా మంది పేర్లు కూడా మార్చుకుంటూ ఉంటారు. కానీ ఎబ్బేజు గారు తన పేరును మార్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడి యొద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం. మన పేరులో మార్పు జరిగినంత మాత్రాన మన జీవితం మారదండి. మన జీవితం మార్చబడాలంటే మనం దేవుని దగ్గరికి రావాలి. ఈరోజు చాలా మంది పేర్లు మార్చుకుంటున్నారు. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లను తీసేసి వారికి ఇష్టమైనటువంటి పేర్లు వారు పెట్టుకొని ఆ పేర్ల చేత పిలువబడుతూ ఉంటారు. పేర్లు మారినంత మాత్రాన జీవితాలు మార్చబడి. ఎబ్బేజు తన పేరు మార్చుకోవచ్చు. అయ్యా దేవా, ఇదిగో మా అమ్మ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పుట్టానయ్యా, ఆమె కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పుడితే నాదేం తప్పయ్యా,
ఆమె కష్టకాలంలో ఉండటం వల్ల ఇదిగో ఎబేజు అనే పేరు పెట్టింది. ఏ వేదన అని పిలుస్తా ఉన్నారయ్యా. చాలా మంది బాధ అనిపిస్తుందయ్యా, నా పేరు నేను మార్చేస్తున్నాను, నా పేరు నువ్వు మార్చే తండ్రి అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయలే. దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టాడు, ప్రభువా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించుము అని అన్నాడు. ఏ కీడు నా దరిదాపులోకి రాకుండా నన్ను కాపాడమన్నాడు. నీ చెయ్యి నా మీద ఉండనిమ్ము అని అన్నాడు. నా సరిహద్దులను విశాలపరచము తండ్రి అని చెప్పి మొరపెట్టాడు. ఈ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో ప్రార్థన విధానం మారాలి, ప్రార్థన జీవితం మారాలి, ప్రార్థన బలంగా మనం చేయగలగాలి. తనకు ఎంతో బాధ ఉంది, పుట్టిన నాటి నుంచి దేవుని యొద్దకు రానంత వరకు కూడా వేదన అనేటటువంటి పేరు చేత పిలువబడ్డాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో అతడు ఆశీర్వదించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనం కూడా ప్రార్థన బలంగా చేయగలగాలి. మనం కూడా ఒకవేళ ఆ విధంగా సరైన విధానంలో ఒకవేళ ప్రేయర్ చేసినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు, వెతకండి మీకు దొరుకుతాను అన్నాడు, తట్టండి నేను తలుపు తీస్తాను అని అన్నాడు, మొర పెట్టండి అని చెప్పి దేవుడు అడిగాడు. మీ కష్టకాలంలో, దుఃఖంలో, నష్టంలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మీరు నాకు మొరపెట్టండి, నేను మీ మొర వింటాను అని చెప్పి దేవుడు అన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా జవాబు రాలేకపోతుందంటే మీ ప్రార్థన విధానం మారాలి. మీ ప్రార్థనలో చాలా మార్పులు జరగాలి. దయచేసి మనస్ఫూర్తిగా దేవా నేను ఎలా ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన నాకు నేర్పమని చెప్పి దేవుని అడిగినట్లయితే దేవుడు చక్కని ప్రార్థన నేర్పిస్తాడు. మనం ప్రార్థన పరుడుగా మారుస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఎబ్బేజు వేదనలో కష్టకాలంలో పుట్టాడు. కష్టకాలంలో పుట్టడమే కాకుండా వేదన అనేటటువంటి పేరు చేత పిలువబడ్డాడు. అనేకుల ముందు ఎంతో అవమానం, ఎంతో బాధ తన జీవితం అంతా అనుభవించాడు. ఒక దినం దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చి దేవుని వేడుకున్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. తన సరిహద్దులను విశాలపరిచాడు. తన చుట్టూ ఏ కీడు రాకుండా తనను కాపాడాడు. తన మహిమను ఉంచాడు. తన దేవుని చేయిని తన మీద ఉంచాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇంత గొప్ప కృప, ఎబ్బేజు కలిగినటువంటి ఆశీర్వాదం, ఆ తోడు, ఆ దేవుని సన్నిధి మనం కూడా కలగాలంటే దేవుని బిడ్డలారా, మనం కూడా ఈరోజు దేవుడు మన నుంచి ఏ ప్రార్థన అయితే కోరుకుంటున్నాడో ఆ ప్రార్థన మనము నేర్చుకోగలగాలి. ఆనాడు ప్రభువు కూడా తన శిష్యులకు ప్రార్థనను నేర్పించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. యేసు ప్రభుల వారు ఆనాడు శిష్యులకు ప్రార్థనను నేర్పించారు. ఈరోజు మనం కూడా దేవుని అడగాలి, ప్రభువా నాకు కూడా ప్రార్థన నేర్పు నాయనా, నేను ఎలా ప్రార్థన చేయాలి, నేను ఎలా ఆశీర్వాదం పొందాలి, నీ చేయి నా మీద ఎలా ఉండగలదయ్యా, ఏ కీడు రాకుండా నేను నీతో మంచి సహవాసం ఎలా చేయగలను తండ్రి, ఆ ప్రార్థన నాకు నేర్పు, ఎబ్బేజు ప్రార్థన నాకు దయచేయమని చెప్పి ఒకవేళ మీరు కూడా మనస్ఫూర్తిగా ప్రభువా నాకు ప్రార్థన నేర్పు, నేను ఎలా ప్రార్థన చేయాలి, ఎలా నీతో సహవాసం చేయాలి అని ఒకవేళ మనం దేవుని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు ప్రార్థన నేర్పిస్తారు. దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఈరోజు చాలా మంది మనం ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తున్నాం, తద్వారా మనకు సమాధానం రావట్లేదు. ఈరోజు ప్రభువు నేర్పిన ప్రార్థన, ప్రభువుని అడగండి, ప్రభువా నేను ఎలా ప్రార్థన చేయాలి నాకు నేర్పండి, ఆ విధంగా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి దేవుని అడగండి. దేవుడు చక్కని ప్రార్థన నేర్పుతాడు. మనం దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేయాలి. మన ఆలోచన ప్రకారంగా, మన తెలివి ప్రకారంగా మనం ప్రార్థనలు చేయకూడదు. దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుని యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ఆ దేవుని యొక్క ఆలోచన మేరకు మనం ప్రార్థన చేయగలగాలి. అట్టి ప్రార్థన ఒకవేళ చేసినట్లయితే ఆనాడు ఎబ్బేజు గారు ఏ రీతిగా అయితే దీవించబడ్డాడో, ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో, ఈరోజు మనం కూడా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. గాడ్ బ్లెస్ యు. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అవును నాయన, ఎబ్బేజు గారి ప్రార్థన మీరు విన్నారంటే దానికి కారణం నాయన, అతడు చాలా దీనస్థితిలో, వేదనలో జన్మించాడు. వేదన అనే పేరు చేత తను ఎంతగానో తన జీవితకాలం అంతా కూడా గాయపరచబడ్డాడు. ఈ పేరే కదా దీనికి కారణం అని చెప్పి పేరు మార్చుకునే ప్రయత్నం చేయలేవు, కానీ తన జీవితాన్ని మార్చే ప్రార్థన చేశాడు తండ్రి. ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశాడో తన జీవితం అంతా కూడా మార్చబడింది. ఈరోజు చాలా మంది పేర్లు మార్చుకుంటున్నారు తండ్రి. పేర్లు కాదు నాయన, జీవితాలు మార్చబడాలి. జీవితాలు మార్చబడాలంటే ఎబ్బేజు లాంటి ప్రార్థన చేయగలగాలి. ఎబ్బేజు లాంటి ప్రార్థన శక్తి మా అందరికీ దయచేయమని సాయం చేయండి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులకు నేర్పిన ప్రార్థన తండ్రి ఈరోజు మాకు నేర్పండి. ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి వారికి నాయన మంచి ప్రార్థన జీవితం మీరు దయచేయండి. ప్రార్థన ద్వారా మాకు గొప్ప ఆశీర్వాదాలు దయచేయండి. ఈ చిన్న కొద్ది ప్రార్థన ఈ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఇంతవరకు మీరు ఈ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారిగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వింటున్నటువంటి వాక్యాన్ని అనేకులకు వినిపించండి. మీ ద్వారా
అనేకులు వెలుగులోనికి వచ్చినట్లుగా, మిమ్మల్ని దర్శించిన వాక్యం ఎదటి వారిని కూడా దర్శించినట్లుగా దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు మీరు షేర్ చేయగలరని నా మనవి. మీ అందరికీ వందనాలు. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.